కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే వాటిని రివీల్ చేయొద్దు అంటారు. బిజినెస్ సీక్రెట్స్ కాంపిటీటర్కి తెలిసిపోతుందేమో అని చెప్పి ఏవి రివీల్ చేయొద్దు అని ఎగ్జంప్షన్ ఉంది. సబ్ క్లాజ్ ఈలో ఉన్నది ఏంటంటే ఫిడ్యూసరీ రిలేషన్షిప్ ఏదైనా ఉంటే అప్పుడు రివీల్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని అన్నారు. సబ్ క్లాజ్ డి కింద ఆర్టీఐకి కింద పిఐఓకి ఒక ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు. ఏంటంటే బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అన్నారు. దాన్ని వదిలేసి మీరు ఎవరికి ఏ ట్రాన్స్ఫార్మర్ ఆర్డర్ ఇచ్చారు అని చెప్పి అడిగితే అది బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ ఎలా అవుతుందో మాకైతే అర్థం కావటం లేదు యువర్ ఆనర్. ఇది ప్రజాక్షేత్రంలో ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, అందరికీ తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, పారదర్శకంగా ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఎస్పీడీసీఎల్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఆర్డర్ ఏ కంపెనీకి ఇచ్చారో ఏ రేటుకి ఇచ్చారో చెప్పడానికి వాళ్ళకి బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ అడ్డం వచ్చిందంట. ఎవరు బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ? ఎస్పీడీసీఎల్ బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీయా లేకపోతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీయా? ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు యువర్ ఆనర్. దీన్ని మీరు పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈఆర్సీ తరఫున దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇట్స్ నాట్ ఎ ఫిడ్యూసరీ రిలేషన్షిప్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఫిడ్యూసరీ రిలేషన్షిప్ అంటే ఒక బ్యాంకర్కి కస్టమర్కి ఉండేదో, ఒక లాయర్కి క్లయింట్కి ఉండేదాన్ని ఫిడ్యూసరీ రిలేషన్షిప్ అంటారు. ఒక ప్రొక్యూరింగ్ ఏజెన్సీకి సప్లయర్కి వెండర్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎప్పుడు ఫిడ్యూసరీ రిలేషన్షిప్ కాదు. ఈ మాత్రం కూడా తెలియకుండా ఏం లేదు, నువ్వు అడిగావు నేను కాదన్నాను, పో నీ దిక్కున్న చోట చెప్పుకో అనేటువంటి పరిస్థితి ఈ రోజున ఎస్పీడీసీఎల్లో నెలకొని ఉందని మీ దృష్టికి తీసుకురావడం కోసమే ఈ దృష్టాంతాన్ని చెప్తున్నాను. ఇదే ఇన్ఫర్మేషన్ మేము ఈపీడీసీఎల్ని అడిగితే ఈపీడీసీఎల్ వాళ్ళు చక్కగా మేము అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి దాపరికం లేదు. ఈపీడీసీఎల్ హెస్ గివెన్ అస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ వి సాట్ ఫర్. సో ఈ రకంగా ఎస్పీడీసీఎల్లో జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద మిమ్మల్ని దృష్టి సారించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటి ఇంపార్టెంట్ విషయం యువర్ ఆనర్. ఈ రోజున వేలాది ట్రాన్స్ఫార్మర్లు, దాదాపు 1,00,000 ట్రాన్స్ఫార్మర్లు కూడా దగ్గర పడి పరిస్థితుంది. లక్షలాది ట్రాన్స్ఫార్మర్లు మీరు ఒకే కంపెనీకి కట్టబెడితే మిగిలినటువంటి ఎంఎస్ఎంఈలు మిగిలినటువంటి సప్లయర్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏమైపోవాలి అని చెప్పి ఆలోచించమని కోరుతున్నాం. ఈ ఎంఎస్ఎంఈలు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుని వాళ్ళ సొంత ఆస్తులు తాకట్లు పెట్టుకుని వందలాది మంది కార్మికులను నిర్వహిస్తూ వాళ్ళంత ఫైనాన్షియల్ లైబిలిటీస్ పెట్టుకుని బిజినెస్ చేసేవాళ్ళు మీకు ఇంతకు ముందు దశాబ్దాల తరబడి డిస్కాములకి లేకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసిన వాళ్ళు ఇవాళ మీరు కేవలం ఒకే ఒక సప్లయర్ని మీరు ఎంచుకుని మొత్తం ఆర్డర్లన్నీ వాళ్ళకి అధిక రేట్లకి, అది కూడా పోనీ వాళ్ళు ఏమన్నా తక్కువ రేటుకి ఇస్తా అంటే తప్పు లేదు, అధిక రేట్లకి దాదాపు డబల్ రేట్లకి ఇస్తూ ఉంటే మిగిలినటువంటి ఎంఎస్ఎంఈల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆలోచించాల్సిన ఈ సామాజిక బాధ్యత కూడా మీకు ఈఆర్సీకి ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజున ఆ కంపెనీలన్నీ రోడ్డును పడిపోతే, ఆ కార్మికులందరూ రోడ్డును పడిపోతే ఈ పారిశ్రామిక అభివృద్ధి ఈ రోజున మనం రాష్ట్రంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పరిశ్రమల కోసం మనం ప్రపంచమంతా తిరుగుతున్నాం. ఉన్న పరిశ్రమలు మూతపడిన పరిస్థితి మనమే కలగజేస్తున్నామంటే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఈఆర్సీకి ఉన్నటువంటి రెగ్యులేటరీ పవర్స్ని పూర్తి స్థాయిలో ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. ఈఆర్సీకి పవర్స్ లేవా అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈఆర్సీకి పూర్తి స్థాయిలో పవర్స్ ఉన్నాయి. వాటిని మేము వివరంగా మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లోనే మేము చెప్పాము. ఈఆర్సీకి ఉన్న పవర్స్, యు డిరైవ్ యువర్ పవర్స్ not only from AP Electricity Reformation Act 1998 and Electricity Act of India 2003, you also derive your powers from Regulation 4, Regulation 7 and Regulation 10 passed from time to time from 2004 onwards, 2013, you know very well. So you have all the class 46 of Regulation 10 and class 10 of Regulation 4 and class 36(3) of Regulation 10. సో వీటి ద్వారా మీకు ఇన్వెస్టిగేట్ చేసే పవర్స్ ఉన్నాయి. డిస్కాములు ప్రొక్యూర్ చేస్తున్నటువంటి సేకరిస్తున్నటువంటి ఎక్విప్మెంట్ యొక్క
మంచి చెళ్ళు వీళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో ప్రొక్యూర్ చేస్తున్నారా లేదా, మార్కెట్ రేట్లకు ప్రొక్యూర్ చేస్తున్నారా లేదా అని వెరిఫై చేసేటటువంటి పవర్సు, ఇన్వెస్టిగేట్ చేసే పవర్సు, ఎంక్వైరీ చేసే పవర్సు, ఒక సివిల్ కోర్టుగా ఏ కాగితాలైనా రప్పించుకునేటువంటి పవర్సు మీకు ఈ చట్టాల ద్వారా లభించింది కాబట్టి ఆ రెగ్యులేటరీ పవర్స్ అన్నిటినీ ఉపయోగించి డిస్కాముల్లో ముఖ్యంగా ఎస్పీడీసీఎల్లో జరుగుతున్నటువంటి అవకతవకలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మా స్పెసిఫిక్ ప్రేయర్స్ మేము ఒక రిజైండర్లో కూడా మేము తెలియజేస్తున్నాం. రిజైండర్ కూడా ఈ రోజున మీ అనుమతితో ఫైల్ చేస్తాము. రిజైండర్ అయిపోయింది సార్, అయిపోయింది సార్. జస్ట్ గివ్ మీ సార్. February 25 we have issued a very detailed cost data.